యథేచ్ఛగా మైన్స్ ఎవరు దాటారు లైన్స్ అంటే నువ్వంటూ వేలెత్తి చూపించుకుంటున్నారు కూటమి వైసీపీ నేతలు. సింహపురిలో అక్రమ మైనింగ్ తో భారీగా దోచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తే ఇప్పుడు మైనింగ్ జరగడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి అనిల్. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తవ్వేశారు, మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టుగా ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేశారంటూ కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పై లోతుగా విచారణ జరిపి కాకాణిని ముద్దాయిగా చేసింది. ఆయన కోసం చాలా రోజులుగా గాలిస్తూనే ఉన్నారు పోలీసులు. ప్రభుత్వ చర్యల్ని తప్పుపడుతోంది వైసీపీ. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో అక్రమ మైనింగ్ జరగడం లేదా అని ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ చేశాడు పోనీ భగవంతుడు రాస్తాడు వేసుకోండి అన్ని, ఎవడెవడున్నాడో ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎవడెవడు అన్ని అత్యంత తొట్టేదో కదులుతుంది. బురద మా మీద వేసేసి చాలా మంది కప్పుకొని తిరుగుతుంది. జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎవరి జేబుల్లోకి డబ్బు వెళ్ళింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే ప్రశ్నలకు ఒక్కరే సమాధానం చెప్పగలరన్నారు అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ అధికారంలోకి వచ్చాక మైనింగ్ అరాచకాల వల్ల వందలాది మంది రోడ్డున పడ్డారన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్.